హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి 2026 సంవత్సరంలో అమలు అవ్వబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. ఈ పథకాల ద్వారా అయితే కనుక వివిధ లబ్ధిదారులకు వారి బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. అందరికైతే డబ్బులు జమ చేస్తారు. ముఖ్యంగా చూసుకుంటే రైతులకు జమ చేస్తారు, విద్యార్థులకు జమ చేస్తారు, అలాగే తల్లుల బ్యాంక్ ఖాతాలకి జమ చేయడం జరుగుతుంది, మహిళలకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వీటితో పాటు మరికొన్ని పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే రావడం జరిగింది. ఆ పథకాల అప్డేట్స్ కూడా అయితే తెలుసుకుందాము. సో మొత్తంగా మనకి కూటమి ప్రభుత్వం ఈ జనవరి నెలలో అంటే ఈ కొత్త సంవత్సరంలో అయితే కనుక మనకు ఏ పథకాలను అమలు చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ చేయండి, వీడియోని హైప్ చేయండి. దీని ద్వారా ఏంటంటే వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట. సో తద్వారా నాకు ఎంతో కొంత సపోర్ట్ చేసినట్లయితే ఉంటుంది. సో ఈ రకంగా మన వీడియోస్ని అయితే కనుక మీరు ఆదరించినట్లు కూడా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాము. సో మొత్తంగా మనకు ఈ కూటమి ప్రభుత్వం అయితే కనుక ఈ జనవరి 2026 సంవత్సరంలో వివిధ కొత్త సంక్షేమ పథకాలను అయితే మనకు అమలు అయితే చేయబోతోంది. అందులో మొదటి అప్డేట్ చూసుకుంటే కనుక మనకు పెన్షన్లకు సంబంధించి అనమాట. సో ఈ పెన్షన్లు అనేది మనకు ప్రతి నెల 1వ తేదీన అయితే కనుక యథావిధిగా అయితే కనుక మనకు ఈ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా, వీరి ద్వారా అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతోంది. ఈసారి కూడా మనకు పెన్షన్లు అయితే అందించబోతున్నారు. సో జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం అయితే కనుక స్టార్ట్ అవుతుంది. సో మనకి ఈసారి పెన్షన్లు అనేది డిసెంబర్ 31వ తేదీన ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ప్రస్తుతం మనకు ఏవైతే 4,000 రూపాయల పెన్షన్లు ఇస్తున్నారో ఈ పెన్షన్లు అయితే కనుక అంటే 4,000 రూపాయలు 6,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు కదా, సో ఇవైతే కనుక డిసెంబర్ 31వ తేదీనే సచివాలయం సిబ్బంది ద్వారా అయితే కనుక పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆ రోజు తీసుకోలేకపోతే కనుక జనవరి 1 కానీ జనవరి 2వ తేదీ కానీ పెన్షన్ అనేది అయితే కనుక తీసుకోవచ్చు అనమాట. ఇదొక లేటెస్ట్ అప్డేటు. ఇక తర్వాత అప్డేట్ చూసుకుంటే కనుక మనకు ఇదే జనవరి నెలలో కొత్త పెన్షన్లు కూడా అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకు పెన్షన్ల అర్హత వయసును కూడా అయితే కనుక తగ్గింపు అయితే చేయబోతున్నారు. అంతేకాకుండా మనకు పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో స్క్రీన్ మీద మీరు కూడా అయితే కనుక చూసుకోవచ్చు. జిల్లాకు 200 కొత్త పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ అయితే చేస్తున్నారనమాట. అంటే మనకు కొత్త పెన్షన్ల పైన సీఎం చంద్రబాబు శుభవార్త అయితే తెలిపారు. పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం చేయలేకపోతున్నామని ఓ ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో చెప్పగా సీఎం వెంటనే స్పందించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు జిల్లాకు 200 చొప్పున పెన్షన్ల మంజూరుకు అనుమతినైతే ఇచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్ కలిసి వీటిపై నిర్ణయం తీసుకునే వెసులుబాటునైతే కల్పించడం అయితే జరిగిందనమాట. ఇక వీటితో పాటు మనకు కొత్త పెన్షన్లు కూడా అంటే మనకు 50 ఏళ్ళకి కొత్త పెన్షన్లు అందజేస్తామని చెప్పారు కదా. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి అయితే కనుక ఇప్పుడు 60 ఉంది కదా అర్హత వయసు, దాన్ని 50 ఏళ్ళకి తగ్గింపు చేసి 50 ఏళ్ళకి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని చెప్పారు. అది కూడా ఈ జనవరి నెలలో అయితే కనుక అమలు చేసే అవకాశం అయితే ఉంది. అంటే మనకు సంక్రాంతి కానుకగా అయితే కనుక వీటిని అమలు చేసే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్ లైన్స్ ప్రభుత్వం అయితే కనుక విడుదలైతే చేయనుందనమాట. ఈ రకంగా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఇక తర్వాత రెండో చూసుకుంటే రేషన్కు సంబంధించి అనమాట. సో రేషన్ అనేది ఏపీలో యథావిధిగా అయితే కనుక రేషన్ పంపిణీ అయితే చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈ జనవరి నెలలో అయితే కనుక రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు ఈ రేషన్ అనేది ఏంటంటే కానుకలను పంపిణీ అయితే చేయనున్నారనమాట. అంటే మనకు చంద్రన్న కానుకను అయితే కనుక పంపిణీ అయితే చేయబోతున్నారు. ఈ చంద్రన్న కానుక ఏంటంటే గతంలో వచ్చేసి రేషన్ సరుకుల్లో ఈ పండగలు వస్తాయి కదా, అంటే మనకు ఎగ్జాంపుల్కి సంక్రాంతి కానివ్వండి, లేకపోతే కనుక రంజాన్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, ఈ పండగలకైతే కనుక కానుకలను పంపిణీ చేసేవాళ్ళు అనమాట. అందులో భాగంగానే మనకు ఈ సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశం అయితే ఉంది. సో అందులో భాగంగా ఈ జనవరి నెల రేషన్ పంపిణీలో కొన్ని కొత్త ఐటమ్స్ కూడా అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఏమేమి ఇవ్వచ్చు అంటే ఓ పర్సన్కు ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం అయితే ఇస్తారు యథావిధిగా. వీటితో పాటు మనకు కందిపప్పు, చక్కెర, రాగులు, జొన్నలు లేదంటే కనుక గోధుమ పిండి అయితే పంపిణీ చేస్తారు. ఇవి యథావిధిగా రేషన్లు ఇస్తారనమాట. సో అది కూడా మనకు ఈ కందిపప్పు మనకు కేజీ 64 రూపాయలు అలా అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక గోధుమ పిండి అయితే కనుక 15 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక రాగులు, జొన్నలు ఇవి ఎలా ఇస్తారు అంటే కనుక మనకు బియ్యం బదులుగా అంటే మనకు 3 కేజీల బియ్యం బదులుగా రాగులు కానీ జొన్నలు కానీ ఇలా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఇక వీటితో పాటు మనకు ఏమేమి ఇస్తారు అంటే కనుక అంటే మనకి చంద్రన్న కానుక ఇస్తారు కదా. సో రేషన్లో
ఏమేమి ఇస్తారంటే శనగలు, ఉప్పు, ఆయిల్, నెయ్యి, బెల్లం, పసుపు, గోధుమలు ఇవన్నీ కలిపి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక కిట్ మాదిరి అయితే రావడం జరుగుతుంది ప్యాకింగ్. ఆ ప్యాకింగ్లు అన్నీ కలిపి అయితే ఇస్తారు. అది ఈ సంక్రాంతి నుంచి ప్రారంభించే అవకాశం అయితే ఉంది. సో సంక్రాంతి అంటే మనకు జనవరి నెల రేషన్లో పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే కనుక ఈసారి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక వీటితో పాటు మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులు అనేది అయితే కనుక అందరికైతే తీసుకోవడం అయితే జరిగింది. కొంతమంది ఏంటంటే వివిధ కారణాల చేత కొత్త రేషన్ కార్డులు అనేది తీసుకోలేదు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఆ కార్డులన్నీ తిరిగి కమిషనరేట్కి అయితే కనుక పంపించడం అయితే జరిగింది. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఏదన్నా కారణం చేత రేషన్ కార్డు అనేది తీసుకోకపోతే, కొత్త కార్డులు వచ్చాయి కదా స్మార్ట్ కార్డులు, మీరేంటంటే సచివాలయాల్లో 200 రూపాయలు చెల్లించి పూర్తి అడ్రస్తో దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ మీకు ఆ కార్డు అనేది అయితే కనుక తిరిగి మీకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇది లేటెస్ట్ అప్డేటు. ఇక మూడోది వచ్చేసి రైతులకు సంబంధించి అనమాట. సో రైతులకు సంక్రాంతి కానుకగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు అయితే కనుక ఏపీలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే కనుక అమలు చేస్తున్నారు. ఇప్పటికీ 2 విడతల డబ్బులు అయితే జమ చేశారు. అంటే మనకు 3వ విడత డబ్బులు అనేది ఈ జనవరి నెలలో సంక్రాంతి ముందుగా విడుదల చేస్తామని అయితే చెప్పారు కదా. సో అట్లా అనమాట సంక్రాంతి కానుకగా అయితే విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అంటే మనకు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారాను, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారాను ఈ డబ్బులు అయితే జమ చేస్తారనమాట. సో ఇప్పటికి చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ మే నెలలోను, అక్టోబర్లోను, జనవరిలోను డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు. ఈ జనవరిలో సంక్రాంతి ముందుగా అయితే కనుక ఈ డబ్బులు విడుదల అయితే కానున్నాయి. మొత్తంగా మనకు ఈ 6,000 రూపాయలు అనేది, అంటే రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం వచ్చేసేసి 2,000 రూపాయలు ఇస్తుంది. మొత్తంగా కలుపుకుంటే 6,000 రూపాయలు అనేది అయితే కనుక సంక్రాంతి కానుకగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే అవుతుందన్నమాట. ఇది వరకు మనకు అంటే ఎవరెవరు పథకానికి అర్హులై ఉన్నారో, అంటే లాస్ట్ టైం మీకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎవరెవరికి డబ్బులు జమ అయ్యాయి వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది. ఈ రకంగా రైతులకైతే కనుక సంక్రాంతి కానుకగా, అంటే మనకు ఇది జనవరి 10 తర్వాత అలా అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకి ఏంటంటే సంక్రాంతి ముందుగానే డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకేసారి మనకు 6,000 రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే అవుతాయి. ఇక తర్వాత పథకం చూసుకుంటే కనుక మనకు ఏపీలోని మహిళలకు సంబంధించి అనమాట. ముఖ్యంగా ఏపీలోని మహిళలకు ఎప్పటి నుంచో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే కనుక ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక ఆలోచిస్తోంది. సో దీనికి సంబంధించి మనకు ఈ జనవరి నెలలో అయితే కనుక విధి విధానాలు గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక అర్హులైనటువంటి మహిళలకు, అంటే 18 నుంచి 60 సంవత్సరాల మధ్య కలిగిన మహిళలకు అయితే కనుక సంవత్సరానికి, అంటే మనకు నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారు. మొత్తం అన్ని కులాలకు చెందిన మహిళలకు, అంటే ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ, మైనారిటీ, ఓసీ, ఈబీసీ అన్ని కేటగిరీకి చెందిన మహిళలకైతే కనుక ఈ డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏపీ వాసులు అయి ఉండాలి. అలాగే ఏంటంటే కనుక మనకు ఏపీ రెసిడెన్స్, అంటే అడ్రస్ ప్రూఫ్ అనేది అయితే కనుక మీకు ఏపీలో అయితే ఉండాలన్నమాట. అలాగే రేషన్ కార్డు అనేది అయితే కనుక కలిగి ఉండాలి, ఆధార్ కార్డు అనేది అయితే కనుక కలిగి ఉండాలి. ఇట్లా రూల్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కూడా కంపల్సరీగా అయితే ఉండాలి. 60 సంవత్సరాలు దాటిందంటే మీకు పెన్షన్ అయితే కనుక వస్తుందన్నమాట. అట్లా మనకు కొన్ని రూల్స్ పెట్టే అవకాశం అవుతుంది. ఇట్లాంటి గైడ్లైన్స్ అన్నీ కలిపి మనకు విడుదల చేసే అవకాశం అవుతుంది. బడ్జెట్లో కేటాయింపు అయితే చేశారనమాట. ఇంకా బడ్జెట్ కూడా మనకు చూసుకున్నట్లయితే కనుక ఈ జనవరి నెలలో స్టార్ట్ చేసేకి ఎక్కువ అవకాశం అయితే ఉంది. అంటే విధి విధానాలు గైడ్లైన్స్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సచివాలయాల ద్వారా కూడా సర్వే అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనకి ఏంటంటే జనవరి 3వ వారంలో, జనవరి 20 అలా అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ ప్రభుత్వం విడుదలైతే చేయనుందనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్. బడ్జెట్లో చూసుకుంటే మనకు దాదాపుగా 3,340 కోట్లు కేటాయింపు చేశారు మహిళలకు ఈ పథకానికి కోసం అయితే కనుక. సో అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక చివరిగా చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి అనమాట. సో విద్యార్థులకు నిరుద్యోగ వృత్తిని అయితే కనుక విడుదలైతే చేయబోతోంది. అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో సో వాళ్ళకు నిరుద్యోగ వృత్తిని అయితే కనుక విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా మనకి ఏంటంటే కనుక ఉద్యోగాల క్యాలెండర్ను కూడా ఈ జనవరి నెలలో విడుదల చేస్తామని అయితే చెప్పారనమాట. అంటే మనకు ఫస్ట్ క్యాలెండర్ విడుదల చేస్తారు. అంటే 2026 సంవత్సరంలో ఏ జాబ్స్ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి దానికి సంబంధించిన క్యాలెండర్ అనేది అయితే కనుక విడుదల చేస్తారు. అంతేకాకుండా మనకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి కూడా, అంటే ప్రతి నెల నిరుద్యోగులకు 3,000 రూపాయల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు కదా, అది కూడా అయితే కనుక దానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ కూడా అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో దీనికి కూడా అయితే కనుక మనకు రూల్స్ పెట్టే అవకాశం ఉంది. అంటే ఏపీలోనే చదువుకొని ఉండాలి, అలాగే డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి, అలాగే
అంటే ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ అని చేస్తుంటే కనుక వాళ్ళు ఇనెలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే పిఎఫ్ అనేది కట్ అవుతుంది కదా వాళ్ళకు. సో అలా పిఎఫ్ కట్ అయితే కనుక ఈ పథకానికి ఇనెలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా కొన్ని రూల్స్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అంటే మినిమం ఇంత ఏజ్ ఉండే వాళ్ళకే ఈ నిరుద్యోగ భృతి వస్తుందని. సో ఇట్లాంటి కొన్ని రూల్స్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఇది కూడా మనకేంటంటే ఈ జనవరి చివరి వారంలో అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే ఉద్యోగ క్యాలెండర్ అలాగే నిరుద్యోగ భృతి రెండు ఒకేసారి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవి ఈ జనవరి నెలలో అమలు అయ్యేటువంటి పథకాలు. దీనికి ఇవే కాకుండా మళ్ళీ కొన్ని కొత్తవి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే పథకాల్లో కొన్ని పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం అటు ఇటు అప్డేట్స్ అయితే మళ్ళీ చేంజ్ అవుతాయి. సో అవి ఏం చేంజ్ అయినా నేను తప్పకుండా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే కనుక నేను చెప్తాను. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని